కన్యపల్లిలోని సారలమ్మ ఆలయం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడనైతే ఆలయం అయితే మూసి ఉన్నది. ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతుంది. ఫిబ్రవరి 21 నుంచి జాతర ఉన్నది కాబట్టి ఇక్కడనైతే వర్క్ అయితే జరుగుతుంది. అందుకే మొత్తం గుడి అయితే మొత్తం అంటే తాళం వేసి ఉన్నది. ఫిబ్రవరి 14వ తారీఖు అయితే ఈ గుడి అయితే తెరిచి ఇందులో ఉన్న సారలమ్మ వస్తువులను ఇట్లా శుభ్రం చేస్తారని చెప్పచ్చు. ఇప్పుడైతే కన్యపల్లిలో ఈ విధంగా ఉంది. ఇక్కడనైతే ఎక్కువ మంది రద్దీ కూడా ఏం లేదు, చాలా ఫ్రీగా ఉన్నదని చెప్పచ్చు. ఫిబ్రవరి 14 నుంచి అయితే ఇక్కడ కూడా కొంచెం మనకు జనం కనపడే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఇక్కడ కూడా కొంచెం జనాలు అంటే భక్తులు కనపడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఎలాంటి ఇక్కడనైతే భక్తుల రద్దీ అయితే లేదు. మేడారంలో భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉన్నదని చెప్పచ్చు. ఇక్కడ నుంచే సారలమ్మని గద్దెల మీదకి తీసుకెళ్తారు పూజార్ల సంఘం అందరూ. ఇక్కడ నుంచి డోలి వాయిద్యాలతో అయితే మేడారం గద్దెల మీదకి అయితే సారలమ్మని తీసుకెళ్తారని చెప్పచ్చు ఫ్రెండ్స్.